చెప్తున్నాను కదా, 15-20 సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ అప్పటి నుంచి తీసుకునే వారికి కూడా ఈరోజు పీకేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళదే తప్ప. కనీసం ఆ రోజు డాక్టర్లు 80%, 90% ఇచ్చినవారు ఈరోజు మళ్ళీ కూడా 40% లోపల 30% ఇస్తా అంటే ఆ డాక్టర్ల పైన చర్యలు లేదా? ఇదే ముఖ్యమంత్రి, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే పెన్షన్లు కూడా ఈరోజు కోత విధిస్తున్నా అంటే ఆ రోజు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదా? ఎందుకు ఊరికే చెప్తారు? అబద్ధాలు చెప్తున్నారు అంతే. మీరు వారికి ఎగరగొట్టాలనుకున్నారు. మానవీయ కోణంలో కూడా ఆలోచన చేయకోకుండా ఏదో రకంగా ఆర్థిక భారం తగ్గించుకోవాలనుకుంటాను. నేను చంద్రబాబు గారు కూడా చెప్తాను, నువ్వు నెల 1వ తేదీ ఇప్పటికే 14 నెలలు అయింది, నువ్వు పెన్షన్లు ఇచ్చేదానికి ఎంత ఖర్చు పెడతానో అవుతున్నా ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు. నీ బందోబస్తు కోసం, నీ హెలికాప్టర్ కోసం, లేకపోతే స్పెషల్ ఫ్లైట్ కోసం పెన్షన్లు ఇచ్చే ఒక రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నావో అంత మాత్రం తగ్గించుకోవడానికి నువ్వు వీరికి వెన్నుపోటు పొడచాలనా? నీ విద్య అదే. వీళ్ళకు కూడా కలిసి దివ్యాంగులకు కూడా కనికరం చూపించాల్సిన సమాజమే, కనికరం చూపించాల్సిన దివ్యాంగులపైన కూడా, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ పైన కూడా నువ్వు కనికరం చూపించుకోకుండా ఇలాగ వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన పని.